హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక మంచి బెండకాయ ఫ్రై రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇది పెరుగు చారు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. అస్సలు జిగురు అనేది లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటికి తడి అనేది లేకుండా ఈ విధంగా తుడుచుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత వీటిని మీడియం సైజులో చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బెండకాయల్ని ఫ్రై చేసేటప్పుడు మూతను పెట్టుకోకూడదండి. మూతను పెట్టుకుంటే ఆవిరికి జిగురు అనేది ఫామ్ అయిపోతుంది. ఈ బెండకాయలు అనేవి ఫ్రై అయ్యేలోపు మనం ఈ ఫ్రై కోసం వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఈ చిన్న టేబుల్ స్పూన్తో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా కొంచెం ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న వాటిలోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో యాడ్ చేసుకొని జస్ట్ ఒక్క పల్స్ ఇచ్చి ఆపేయాలి. అప్పుడు మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోద్ది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన బెండకాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి కలుపుకుంటూ జస్ట్ ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొబ్బరి కారంని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకొని కంప్లీట్గా స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఈ సాల్ట్, వెల్లుల్లి కారం అన్ని బెండకాయ పీసెస్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సైడ్ డిష్గాను బాగుంటుంది. అదేవిధంగా డైరెక్ట్గా అన్నంలోకి కలుపుకున్నా సరే చాలా బాగుంటుంది. అస్సలు జిగురు అంటే రాదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి.